ఓకే రాజా మన అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా విచ్చేసిన సోదరులు పెద్దలు ఆంధ్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, అలాగే పెద్దలు కేబినెట్ హోదా కలిగిన గవర్నమెంట్ సలహాదారులు షరీఫ్ గారికి, సోదరులు మాజీ శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి గారికి, బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ గారికి, పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లాబాబు గారికి, అలాగే పాలయేకిల కార్పొరేషన్ చైర్మన్ మన నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు పాదాభివందనాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం అందిస్తూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంటే ఒక నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. సోదరిమణులారా, మీరందరూ గమనించారు. సోదరులు సత్యకుమార్ గారు కూడా చెప్పారు అన్ని విషయాలు. ముఖ్యంగా మనము కడప జిల్లా ప్రాంతం వాళ్ళం. గత 5 సంవత్సరాల్లో మన పొరుగునే ఉన్న పులివెందల నుంచి శాసనసభ్యునిగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంతానికి ఏ విధమైన అభివృద్ధి చేశారో ఒకసారి అడుగుతున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ రాష్ట్రంలో కనబడుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో కేవలం సంక్షేమం అనే మాట చెప్పి ప్రజలకు ముష్టి వేసినట్టు వేసి అధికంగా ట్యాక్సులు కలెక్ట్ చేసి రాష్ట్రంలో ఎక్కడ కంటి మీద కునుకు లేకుండా ప్రజలను అయితేనేం రాజకీయ పార్టీలను అయితేనేం ఊపిరి తీయకుండా 5 సంవత్సరాలు పీడించిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. 5 సంవత్సరాలు అభివృద్ధి చేసింటే 11 స్థానాలు మాత్రమే ఎందుకు వచ్చాయని మేము సవాల్ విసురుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాంతం రాయలసీమలో ఎన్నో సంవత్సరాల నుంచి కరువు కాటకాలతో అల్లాడుతున్నాం. మనందరము చూసాం. మన నియోజకవర్గ విషయానికి వస్తేనే ఒకసారి ఆలోచించండి. నిజంగా అభివృద్ధి జరిగింటే గత 14 నెలల్లో తాగునీటి సమస్య లేవనెత్తితే సుమారు మన నియోజకవర్గంలోనే మనం 400 బోర్లు వేసి ఇక్కడ నీళ్ల సౌకర్యం కల్పించుకుంటున్నాం. గతంలో ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నీటి సౌకర్యం కల్పించింటే ఈ బాధ మనకు వచ్చేదాన్ని అడుగుతున్నా. ఇంకో విషయం అడుగుతున్నా. హంద్రీనివా కాలం ఏదైతే ఉందో గత 15 సంవత్సరాలుగా చెట్లు మొలిచి ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకుండా ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు 400 కోట్ల రూపాయలు వెచ్చించి రేపు నెలల్లో టెండర్కి పిలిపించుకొని వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీనివాసపురం రిజర్వాయర్కు హంద్రీనివా ద్వారా నీళ్లు వస్తే 25,000 ఎకరాలకు సంబేపల్లి చిన్నమండం మండలాలకు నీళ్లు అందించే విధంగా వచ్చే 1 సంవత్సరంలోనే నీళ్ళు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే రాయచోటికి సంబంధించిన 6 మండలాల ప్రజలు మన కార్యకర్తలు ఉన్నారు. సోదరమణులారా, మనకు నీటితో చాలా సమస్య ఉంది. ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలైంది. 175 నియోజకవర్గాలుంటే మొట్టమొదటిగా ఫస్ట్ ఫేజ్ లోనే ఏదైతే నరేంద్ర మోడీ గారి స్కీమ్ ఒకటి ఉందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వాటా ఇవ్వకుండా దాన్ని పక్కన పెడితే జల్ జీవన్ మిషన్ కింద
మన రాయచోటి నియోజకవర్గాన్ని కూడా ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాయచోటికి పట్టణానికి ఏ విధంగా వెలుగుల నీళ్ళు అందిస్తున్నామో అదే విధంగా రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు పైప్ లైన్ ద్వారా కుళాయిల ద్వారా 840 పల్లెలకు వచ్చే 1.5 సంవత్సరంలోనే జల్ జీవన్ మిషన్ కింద సుమారు 400 కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్ లోనే నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే నెలలోనే మన వెలిగెల్లు ప్రాజెక్టు దగ్గర 30,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి శంకుస్థాపన కార్యక్రమం కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయచోటి నియోజకవర్గంలో 29 రోడ్లు R&B రోడ్లను మనం గుంతలు పూడ్చే విధంగా సుమారుగా 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం నిర్మాణం చేయడం జరిగింది. ఇది అభివృద్ధి కాదని అడుగుతున్నా. అలాగే మనకు బాగా తెలుసు, గత ప్రభుత్వంలో వేంపల్లి రాయచోటి రోడ్డు ఎంత అధ్వానంగా ఉండేదో మీ అందరూ చూశారు. 5 సంవత్సరాల్లో కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజ్లు తీసుకోవడం తప్పక ఎప్పుడు ఆ రోడ్డు గురించి ఆలోచించిన పాపన పోతే ఇప్పుడు చూడండి, మన రాయచోటి మదనపల్లి బైపాస్ నుంచి వేంపల్లి వరకు రోడ్డు పని ఎంత వేగంగా జరుగుతా ఉందో మీరు NH లో 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ పని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రాయచోటి బైపాస్ రోడ్డు ఏదైతే ఎడం పక్కన ఉందో అది ఎంత సుందరంగా తయారైందో ఒకసారి మీరందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే చెప్పుకుంటూ పోతే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం అందిస్తున్నాం. ఎక్కడ రాజీ పడ్డం లేదు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా గత 13 నెలల నుంచి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రెవెన్యూ సమస్యలు గత ప్రభుత్వంలో మెడ మీద కత్తి పెట్టి MRO ఆఫీసుల్లో, RDO ఆఫీసుల్లో, కలెక్టరేట్లలో వైసీపీ దగాకోరులు ఒకరి పేరుతో భూములుంటే ఆ భూముల్లో కూడా వాళ్ళకు దక్కకుండా వాళ్ళ అనుయాయులకు ఇప్పించుకునే పరిస్థితి ఉంటే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకున్నాం. ఆ రెవెన్యూ సదస్సుల్లో ఎవరైతే నిజాయితీగా రైతులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ భూములు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే 4 సంవత్సరాల్లో ఎవరికి ఏ కష్టం లేకుండా గత 5 సంవత్సరాల్లో జరిగిన ట్యాంపరింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిచేసి ఎవరి భూమి వాళ్ళదైతే దున్నే వంద భూమిని ఏదైతే నిదానం ఉందో అదే విధంగా రికార్డుల విషయంలో కూడా చర్యలు తీసుకుంటామని ముందే చెప్పారు. రాబోయే కాలంలో కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా రోడ్ల విషయానికి వస్తే సోదరులారా మనం గమనించండి, వచ్చే 4 సంవత్సరాల్లోనే ఏదైతే కడప రాయచోటి మార్గం, రాయచోటి పీలేరు మార్గం 4 లైన్ల రహదారిగా ఏర్పాటు చేసేదానికి కూడా ప్రభుత్వం నుంచి సిఫార్సు వచ్చింది. అదే విధంగా గోవల్ చెరువులో ఎందరో మంది ప్రమాదాలకు గురవుతున్నారు మన సోదరమణులు. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అక్కడ కూడా సొరంగ మార్గం ద్వారా 2 కిలోమీటర్లు తగ్గించి రాయచోటికి కడప మధ్య టనల్ను కూడా ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం దగ్గర టెండర్లకు పిలిచేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఈ 3.5 సంవత్సరంలోనే ముందుకెళ్లేదానికి మనం చర్యలు తీసుకుందాం. ముఖ్యంగా త్రాగునీరులో జల్ జీవన్ మిషన్ కింద ముందు చెప్పినట్టు 400 కోట్లు, అలాగే అందరి శ్రీనివాసపురం రిజర్వాయర్కు 400 కోట్ల రూపాయలు 2 ప్యాకేజీలకు సంబంధించి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏ రోడ్లు ఉన్నాయో గ్రామాలకు సంబంధించి అన్ని రోడ్లను కూడా R&Bలో తీసుకొని వచ్చినాం పంచాయతీరాజ్ కింద నుంచి. అవి కూడా టెండర్లకు పిలిపించి అక్కడ కూడా రోడ్ల నిర్మాణం పనులు చేపడతామని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనం ఈ 13 నెలల్లోనూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో లేని విధంగా 70 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా మన నియోజకవర్గంలోనే జరిగింది. ఒకసారి మీరు గమనించాలా, ప్రతి ఒక్క మండలంలో సుమారు 7-8 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేశాం. మీరందరికీ తెలుసు, ఇక్కడ చాలా మంది కూటమికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
అడిగిందే చదువుగా 3 బోరు బండ్లు పెట్టి ఏ గ్రామంలో నీళ్లు అడిగినా కూడా బోరు వేసే విధంగా ఈ రోజుకి కూడా బోరు వేస్తాను గ్రామంలో. మీరు ఎక్కడన్నా నీళ్లు అడిగినా కూడా సుమారుగా 30 కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామాల్లో నీటి సమస్య రాకూడదు, శాశ్వత నీటి పరిష్కారం అయ్యే వరకు మన నియోజకవర్గంలో ఎవరికి ఏ విధమైన సమస్య రాకూడదని చెప్పి ఈ చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా. ఇంకా చివరిగా ఈరోజు సోదరులు సత్యకుమార్ గారు వచ్చారు. నేను చెప్పే విషయాలు రాష్ట్రానికి సంబంధించి అన్నీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆయన రాయక మీ అందరికీ తెలుసు, మన రాయచోట్లో గత 45 సంవత్సరాల్లో 100 పడకల హాస్పిటల్ ఈ రోజుకి ఉంది. కేవలం ఈ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే మనకు 50 పడకలు అదనంగా ఇక్కడ నిర్మించేదానికి గౌరవ మంత్రి గారు చొరవతో ఈరోజు రాష్ట్రంలో 10 శాంక్షన్ అయితే అది మన రాయచోటి నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలతో ఆయన సహకారంతో ఇక్కడ పెట్టుకుంటున్నామంటే ఇది మనకు గర్వకారణం. మీ అందరి తరపున నా తరపున సభాముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఒకరోజు అసెంబ్లీలో ఉన్నప్పుడు అన్న దగ్గరకు పోయి అడిగాను, ఇప్పుడు కాదు ఫస్ట్ 3 నెలల్లోనే ఇట్లా హాస్పిటల్ వస్తానన్న, దయచేసి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు, ఎక్కడ చూసినా కూడా జిల్లా చేసినామని చెప్పుకుంటున్నారే తప్పక ఏ విధమైన అభివృద్ధి లేదు. కలెక్టర్ ఆఫీస్ చూస్తే ప్రైవేట్ దాంట్లో ఉంటుంది, కలెక్టర్ బంగ్లా ప్రైవేట్ ఇంట్లో ఉంది, ఎస్పీ ఇల్లు ప్రైవేట్ ఆఫీస్లో ఉంది, ఆర్డీఓ ఆఫీసు బాడిక తీసుకున్నాం. ఏ విధమైన శాశ్వత భవనం లేదు, మాకు ఏ విధమైన అభివృద్ధి లేదు. మీ యొక్క శాఖలో నాకు ఏదైనా సహాయం చేయండి అన్న అంటే మొట్టమొదటిగా ఆయన మాట ఇచ్చారు. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే హాస్పిటల్ నిర్మాణం జరిగితే ఈరోజు 100 పడకల నుంచి 50 పడకలు పెరిగితే ఇక్కడున్న పేదవాళ్ళకు అది ఉపయోగపడుతుంది. అక్కడ మెరుగైన వసతుల కల్పనతో ఎవరైతే తిరుపతికో కడపకో వేలూరుకు పోయే వాళ్ళకు కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కు దానికంటే మెండుగా ఇక్కడ వైద్యం చేసే విధంగా చర్యలు తీసుకునే దానికి కూడా ఉంటుంది. కాబట్టి 25 కోట్ల రూపాయలు అంటే ఆషామాషి కాదు. అది రాయచోట్లో ఏర్పాటైతే ఎవరైతే ఇక్కడ యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ హైవేలలో, అట్లాంటి డబ్బులు అంబులెన్స్లో తీసుకొని పోయి 1 గంట 2 గంట ఆ గోల్డెన్ అవర్ అంటారు, ఆ 1 గంట చాలా కీలకమైంది. ఆ గంటలో మనిషి ప్రాణాలు కాపాడుకుంటే ఇంకా జీవితంలో ఏ పరిస్థితి లేవనెత్తదు. కాబట్టి హాస్పిటల్ నిర్మాణం ద్వారా మనకు మంచి జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు మీ అందరికీ తెలుసు, రైతే రాజు అనే నినాదంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది. ముఖ్యంగా కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నామో ఎక్కడ రాజీ పడకుండా రాజకీయంగా ఐక్యతగా ఉంటూ ఎక్కడైనా ఒకటే మేమనే చెప్పే విధంగా నిన్న భారీ బహిరంగ సభ అనంతపూర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలకు సంబంధించిన సభ్యులతో ఒక మార్కెట్ కమిటీ రాయచోట అనుకోండి, అలాగే లక్కిరెడ్డిపల్లిలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణం చేస్తున్న రాంప్రసాద్ రెడ్డి గారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మైనార్టీ వర్గానికి చెందిన వారు. ఆయన ముందే చెప్పాడు, ఎప్పుడు ఈ చరిత్రలో 50 సంవత్సరాల చరిత్రలో మైనార్టీ వర్గానికి ఇక్కడ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశంతోనే అక్కడ మైనార్టీ వర్గానికి చెందిన షఫీ నాయక్ ఇక్కడ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక బీసీ కులానికి చెందిన మల్లికార్జునకు లక్కిరెడ్డిపల్లిలో వైస్ చైర్మన్ గా, అలాగే పాలయ్యకిళ్ళ సంఘానికి చెందిన నాయుడు గారికి ఇక్కడ రాయచోటి వైస్ చైర్మన్ గా కేటాయించడం జరిగిందని వాళ్ళందరికీ, వారితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ నా తరపున, మన పార్టీ తరపున, అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనం మార్కెట్ యార్డ్లలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే మార్కెట్ స్థలాలు ఉన్నాయో ఇప్పటికి కూడా కొందరు దళారీలతో పడి రైతులు నష్టపోతున్నారు. ఆ తప్పులు జరగకుండా ఏవైతే నిధులు మనకు మార్కెట్ యార్డు కావాలో అవన్నీ ముఖ్యమంత్రి గారితో, గౌరవ వ్యవసాయ మంత్రి గారితో చర్చించి రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, అలాగే చిన్నమండములు ఏదైతే మార్కెట్ యార్డు ఉందో దాన్ని కూడా
ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో నడిపించేదానికి చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. చివరిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్యకర్తలలో దేవుళ్ళగా చూసే పద్ధతిలో ఈరోజు రాష్ట్రంలో ఎన్నో నియామకాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు, మన యువ నాయకులు, యువగలం అధిపతి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మన రాయచోటి ప్రాంతానికి, రాయచోటి నియోజకవర్గానికి ఇప్పటికే 5 డైరెక్టర్లు, స్టేట్ డైరెక్టర్లుగా, ఒక చైర్మన్ గా కేటాయించడం జరిగింది. వాళ్ళందరికీ సభాముఖంగా వారిరువురికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా పాలయేకల వర్గానికి చెందిన నాగేశ్వర నాయుడు గారికి ఈరోజు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అది చాలా గర్వకారణం. అలాగే యాదవ కులానికి సంబంధించి రెడ్డయ్య యాదవ్ గారికి ఇక్కడ ఫారెస్ట్ బోర్డ్ లో డైరెక్టర్ గా నియమించడం జరిగింది. అలాగే కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఇక్కడ కేటాయించడం. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమణ ఎవరైతే చైతన్య స్కూల్స్ రమణ ఉన్నారో వాళ్ళకు కూడా డైరెక్టర్ గా కేటాయించడం జరిగింది. అలాగే మస్తాన్ బి గారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా మన నియోజకవర్గాల్లో ఒక 5 నుంచి 10 డైరెక్టర్ల పదవులు తప్పకుండా వస్తాయి. ఎవరైతే పార్టీ కోసం పనిచేసినారో అన్ని సామాజిక వర్గాలకు తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, లోకేష్ బాబు గారి యొక్క చొరవతో తప్పకుండా మంచి జరుగుతుంది. రాబోయే కాలంలో ఏవైతే పంచాయతీ, మున్సిపాలిటీ, అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ టికెట్లు ఇక్కడి నుంచి ఇప్పించుకొని మాకొకరికే కాదు మాతో పాటు మనం అందరం అనే విధంగా మిమ్మల్ని అందరినీ గెలిపించుకొని మీ కుర్చీల్లో మీరు కూర్చుకునే విధంగా నేను పనిచేస్తానని మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.